హలో ఫ్రెండ్స్, లావణ్య లేడీస్ టైలర్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం టేప్ గురించి చెప్పుకుందాం. ఈరోజు అసలు ఫస్ట్ టేపు గురించి తెలుసుకుంటే మనం డ్రెస్సులు ఏదైనా ఈజీగా కుట్టుకోవచ్చు. డ్రెస్సులు కానీ, బ్లౌజులు కానీ, ఇంకా ఏ ఐటమ్ అయినా సరే ఈజీగా కుట్టుకోగలము. ముందు టేప్ కొలతలు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే మనకు చాలా టైలరింగ్ అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు దీని గురించి నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేపు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం షాప్కి వెళ్తే సపోజ్ ఒక బ్లౌజ్ పీస్ కావాలి, 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఇవ్వండి అని అడుగుతాము. మీటర్ అంటే ఎంత అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా. అసలు ఇవన్నీ బేసిక్స్, మామూలుగా ఏమీ తెలియని ఫస్ట్ నేర్చుకుంటున్న వాళ్ళకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ నేను చెప్పేవి. టేప్ గురించి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీటర్ అంటే ఇలా, ఇటు చూడండి, టేప్కి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇవి అంగుళాలు, పెద్ద పెద్ద లెటర్స్, పెద్ద పెద్ద ఇది నంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అంగుళాలు అన్నమాట. ఇటు నుంచి అంగుళాలు కావాలంటే ఇటు నుంచి తీసుకోవచ్చు. అదే టేపుకి మళ్ళీ రివర్స్ సైడ్, వెనక సైడ్ ఇలా ఉంటుంది. ఇది ఇటు అంగుళాలు వస్తాయి, ప్లస్ సెంటీమీటర్స్ వస్తాయి అన్నమాట. అంగుళాలు కావాలంటే ఇలా ఇటే చూసుకోవచ్చు, రెండు ఇటు నుంచే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు చాలా వరకు ఇటు సైడ్ నుంచి యూజ్ అవుతుంది. చిన్నవి ఉన్నాయి చూసారా, 1 2 3 4 దగ్గరగా ఉన్నాయే, ఇవన్నీ కూడా సెంటీమీటర్స్ అనమాట. ఇక దూరంగా ఉన్నాయే, ఇవన్నీ కూడా అంగుళాలు అన్నమాట. కాబట్టి ఇటు నుంచి చూసుకోవాలి. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఒక లైనింగ్ కావాలన్నా, 1 మీటరు లైనింగ్ కావాలన్నా, 1 మీటర్ బ్లౌజ్ పీస్ కావాలన్నా, 2 మీటర్స్ మెటీరియల్ కావాలన్నా, ఏదైనా సరే మీటర్ లెక్కనే చాలా వరకు ఉంటుంది. మనకు అసలు మీటర్ అంటే ఫస్ట్ తెలియాలి కదా. కాబట్టి ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నంబర్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకు 100 సెంటీమీటర్స్, చూడండి, చిన్న చిన్న నంబర్స్ ఉన్నాయి కదా, 1 2 3 అలాగా దగ్గరగా ఉండే నంబర్స్ అన్నీ 100 దాకా ఉంటే కనుక ఇవి 100, 1 నుంచి 100 దాకా ఉంటే అది మీటరు. అంటే 1 నుంచి 100 సెంటీమీటర్స్ 1 మీటర్ అనమాట. అలాగే 50 సెంటీమీటర్స్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఒక 1/2 మీటరు, అర మీటర్ అనమాట. ఇది అర మీటరు నంబరు. ఇక్కడ నుంచి ఇలా చిన్న లెటర్స్ ఉన్నాయి కదా, చిన్న నంబర్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఇదిగో 50, ఈ 50 దగ్గరకు వచ్చిందంటే ఈ 50 ఇది ఒక అర మీటరు. మళ్ళీ అలాగే ఇక 51 నుంచి ఇలాగా 100 దాకా, అంటే 1 నుంచి 100 దాకా వస్తే, 100 దాకా సెంటీమీటర్స్ వస్తే ఇది మీటర్ అన్నమాట. మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక మీటర్ తెలిస్తే అర మీటరు అంటే 50 నంబర్స్, పావు మీటర్ అంటే 25 నంబర్స్ అనేది మనకు అవగాహన వచ్చేస్తుంది. దాదాపుగా చాలా వరకు మీటరు, అర మీటరు, పావు మీటరు అలా ఉంటాయి. కాబట్టి మనకు ఇప్పుడు మీటర్ గురించి తెలుసుకున్నాము. అదే అంగుళాలు, ఈ అంగుళాలు చాలా వరకు కొలతల్లో చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అంగుళాల గురించి తెలుసుకున్నామంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ టేప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ వరకు 1 ఉంది కదా, ఈ గీత వరకు 1 ఇంచ్, అంటే ఇంచ్ అంటే అంగుళము. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 అంగుళం. ఇక్కడ నుంచి మళ్ళీ రెండో గీత ఇక్కడ దాకా, ఇక్కడ దాకా అంటే 2 అంగుళాలు. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 అంగుళాలు అనమాట. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ దాకా, ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా అంటే 3 అంగుళాలు. అలా ఇక ఎన్ని అంగుళాలు కావాలంటే అన్ని అంగుళాల వరకు మనం టేప్తో ఇలా చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు సపోజ్ ఒక డ్రెస్ తీసుకున్నాము, ఈ టేప్ కనుక వస్తే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. డ్రెస్ వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 40 ఇంచెస్ అనుకో, 40 అంగుళాలు, 40 అంగుళాలు అనుకో. ఇప్పుడు సపోజ్ మీకు బ్లౌజ్ ఉంది, ఈ బ్లౌజ్ కొలవాలంటే నడుము సైజు ఎంతో తెలియాలంటే ఈ నడుముని ఇలా కొలుస్తాము. ఇప్పుడు ఇది వచ్చేసరికి 31 అంగుళం ఉంది కరెక్ట్గా. ఈ చివరి నుంచి
ఈ చివరికి పట్టుకొని ఇక్కడ దాకా కొలవాలన్నమాట. 31 అంగుళం ఉంది నడుము. కాబట్టి మనం ఇలా చూసుకోవచ్చు. అదేవిధంగా వీపు పొడవు, బ్యాక్ నెక్ అనమాట. వీపు పొడవు వచ్చేసరికి ఇదిగోండి 4.5 అంగుళం ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే 4.5 అంగుళం. అర అంటే ఎలా తెలిసిద్ది? ఈ అంగుళంలోనే ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, బాణం గుర్తుంది చిన్నది, అది 1/2 ఇంచ్ అరంగుళం అనమాట. అదే ఇక్కడ 4 భాగాలు ఉంటాయన్నమాట ఒక అంగుళంలో. దీన్ని పావించ్ అంటారు. ఫస్ట్ ఈ అంగుళం ఇక్కడ మీకు ఇది అర్థం కావట్లేదు. ఇక్కడ 1 నుంచి 2 దాకా చూడండి. ఇక్కడ నుంచి 1 నుంచి ఈ గీతలు ఇక్కడ ఉంది కదా, ఒక గీత తర్వాత రెండో గీత చిన్న గీత, అదేమో పావించ్. అంటే ఇక్కడ నుంచి చూసుకోండి, పావించ్. ఈ బాణం గుర్తుంది కదా, ఇది అరంగుళం. తర్వాత ఇది 35 అంగుళం. నెక్స్ట్ అంగుళం. అంగుళంలో 4 భాగాలు ఉంటాయి. కాబట్టి మనకు 2.25, 2.5, 2.35, 3 అలా ఈజీగా తెలుసుకోవచ్చు ఈ టేప్ వలన. కాబట్టి మనం ఇందాక బ్లౌజ్ చూపించినట్లుగా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. టేప్ గురించి తెలుసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. కొలతలు కానీ ఏదైనా సరే మనం యూట్యూబ్లో ఎంతోమంది చెప్తూ ఉంటారు, మీకు ఈజీగా అర్థమైద్ది టేప్ వల్ల. కాబట్టి ఈ టేప్ గురించి ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.